దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని మనం చదువుతున్నాం. దేవుడి లోకమును ఎంతో ప్రేమించాడు. లోకము అంటే మనుషులు. మనందరినీ దేవుడు ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమ చాలా గొప్పది, అగాపే ప్రేమ. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమించాడు. ధనికులను ప్రేమించాడు, పేదవారిని ప్రేమించాడు, విద్యావంతులను ప్రేమించాడు, విద్య లేనటువంటి వారిని ప్రేమించాడు, తక్కువ వారిని, ఎక్కువ వారిని, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ప్రేమించాడు. ఆయన అందరినీ సమానముగా ప్రేమించాడు అనటానికి మనము రుజువు ఏంటంటే, మనందరి కోసం యేసు ప్రభువు వారు కలవరిలో చనిపోయినట్లుగా మనం చూడగలం. మనందరి కోసం యేసు ప్రభువు వారు మరి కలవరి శిలువలో ఆయన అమూల్యమైనటువంటి రక్తమును కార్చినట్లుగా మనం చూడగలం. సో ఈ వాక్య భాగములో మనము చూసినట్లయితే 16వ వచనములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఈ మాటలలో దేవుని హృదయము మనకు కనపడుతున్నది. దేవుని హృదయమును మనం చూస్తున్నాం. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపగా నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఆయనను అనుగ్రహించెను అనే ఆ పదాలలో దేవుని యొక్క ప్రణాళిక మనకు కనపడుతూ ఉన్నది. అదే రీతిగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇదే వాక్య భాగములో, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు. ఈ పదాలలో మనకేం కనపడుతూ ఉన్నదంటే దేవుని చిత్తము కనపడుతూ ఉన్నది. దేవుని చిత్తము కనపడుతూ ఉన్నది. కనుక ఈ వచనములలో దేవుని హృదయము మనకు కనపడుతూ ఉన్నది, దేవుని ప్రణాళిక మనకు కనపడుతూ ఉన్నది, దేవుని చిత్తము మనకు కనపడుతూ ఉన్నది. దేవుని హృదయము అంటే దేవుడు మనందరినీ ఎంతో ప్రేమించాడు. ఇర్మియా గ్రంథము 31:3 ఏముంటుందంటే, శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడంట. ఏ ప్రేమ అది? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటిది. దేవుని ప్రేమ చాలా గొప్పది. ఎంత గొప్పదంటే, దేవుడు మనల్ని ఎప్పుడు ప్రేమించాడంటే మనం ఇంకనూ శత్రువులముగా ఉన్నప్పుడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో మనము చూసినట్లయితే అక్కడ మనమేం చదువుతాం? మనం ఇంకనూ పాపులమై ఉండగా దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. అది దేవుని ప్రేమ. మనల్ని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో మనకు అర్థం కావాలంటే, దేవుని ప్రేమ మనకు అర్థం కావాలంటే ఆయన ఎక్కడ ప్రత్యక్షపరిచాడంటే, ఆయన ఎక్కడ చూపించాడంటే సిలువలో చూపించాడు. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఆయన సిలువలో ప్రత్యక్షపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని ఎప్పుడు ప్రేమించాడు? మనం పాపులముగా ఉన్నప్పుడు, దేవునికి మనము దూరముగా ఉన్నప్పుడు, దేవునికి అయిష్టముగా మనము జీవిస్తూ ఉన్నప్పుడు, మనము నశించిపోతూ ఉన్నప్పుడు కదా, ఈ లోకానుసారంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు, మనము సైతాను యొక్క అధికారము క్రింద, సైతాను యొక్క కుటుంబములో మనము జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనలను ప్రేమించాడు. మనము ఆయనను ప్రేమించక ముందే ఆయనే మనల్ని ప్రేమించడం ప్రారంభించాడు. దేవుడు మనల్ని అంత గొప్పగా ప్రేమించినట్లుగా మనం చూడగలం. 1 యోహాను 4:19 కూడా
మనం ఆ మాట చదవగలం. ఆయన మొదటిగా మనలను ప్రేమించినట్లుగా మనం అక్కడ మనం చూస్తాం. ఆయనే మొదట మనలను ప్రేమించెను. చూసారా? ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమ చాలా గొప్పది. ఆయన కుష్టి రోగులను ప్రేమించాడు. దేవుని వాక్యంలో కుష్టి రోగుల దగ్గరకు కూడా వెళ్ళడానికి చాలామంది ఇష్టపడరు కదా, వారిని ముట్టుకోవడానికి ఇష్టపడరు. సో అలాంటి వారిని కూడా యేసు ప్రభు వారు ప్రేమించి వారిని ముట్టుకొని, వారిని ముట్టి, వారిని తాకి, వారిని బాగు చేసినట్లుగా మనం చూడగలం. దేవుడు జక్కయ్యను ప్రేమించాడు. ఈ లోకమంతా జక్కయ్యను ద్వేషిస్తూ ఉన్నారు. జక్కయ్యని ద్వేషించేవారు. జక్కయ్య నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంటానన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సనుక్కున్నారంట. పాపి అయినటువంటి ఇతని ఇంటికి వెళ్తాడా ఆయన అని అందరూ సనుక్కున్నారంట. కానీ దేవుడు జక్కయ్యను ప్రేమించాడు. చాలా బిజీగా ఉన్నటువంటి, దేవుని గురించి ఆలోచించినటువంటి మత్తయిని దేవుడు ప్రేమించాడు. మత్తయిని నన్ను వెంబడించుము. మత్తయి అంటే ఆయన మత్తయి సువార్త రాసినటువంటి ఆయన సుంకపు గుత్తాదారుడు, చాలా బిజీగా ఉన్నటువంటి వ్యక్తి. తన ఉద్యోగములో ఆయన క్షణం తీరిక లేకుండా ఉన్నటువంటి ఆయనను దేవుడు ప్రేమించి ఒకరోజు ఆయన సుంకపు మెట్టు దగ్గర కూర్చుని ఉన్నప్పుడు ప్రభువారు ఆయన దర్శించి నన్ను వెంబడించుమో అని ప్రభువారు ఆహ్వానించారు. సమరయ స్త్రీని దేవుడు ప్రేమించాడు. సమరయ స్త్రీతో ఎవరు కూడా మాట్లాడరు. ఆమె వృత్తిని బట్టి, ఆమె ప్రవర్తనను బట్టి, ఆమె నడవడిని బట్టి ఎవరు కూడా మాట్లాడేవారు కాదు. కానీ ప్రభువారు ఆమెను దర్శించి ఆమెతో మాట్లాడి ఆమెను మార్చినట్లుగా మనం చూడగలం. సమరయ స్త్రీని దేవుడు ప్రేమించాడు. వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని దేవుడు ప్రేమించినట్లుగా మనం చూడగలం. ఆమెను పట్టుకొని వచ్చినటువంటి వారు ఆమెను చంపాలని రాళ్ళు పట్టుకొని వచ్చారు. మోషే ధర్మశాస్త్రం మంది ఎవరైనా వ్యభిచారమందు పట్టబడినటువంటి వారిని రాళ్లతో కొట్టి చంపాలని ఉన్నప్పుడు ప్రభువారు ఏమన్నారంటే, మీలో పాపము లేనివాడు మొదటిగా ఆమె మీద రాయి వేయమన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయారంట. అప్పుడు ప్రభువారు ఏమన్నారంటే, అమ్మా వాళ్ళెవరు నిన్ను శిక్షించలేదా? అయ్యా నన్నెవ్వరూ శిక్షించలేదయ్యా, అయితే నేను కూడా నిన్ను శిక్షించను, వెళ్ళిపోమని. అది దేవుని ప్రేమ. ఆమెను కూడా దేవుడు ప్రేమించాడు. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉన్నాడు. అది దేవుని హృదయం. అది ఆయన ప్రేమ స్వరూపి. దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది. ఆయన ప్రేమ స్వరూపి. దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. కనుక దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంత ప్రేమించాడో మనకు అర్థం కాదు అసలు. ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోలేము. ఆయన ప్రేమ చాలా గొప్పది. ఆయన ప్రేమ చాలా బలమైనటువంటిది కదా. కనుక ఆయన ప్రేమించి ఏం చేశాడంట? రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు తన కుమారుణ్ణి ఆయనను మనకు అనుగ్రహించెను. దేవుడి ప్రణాళిక ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నది. ప్రణాళిక. దేవుడు తన కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించాడంట. ప్రేమ ఎప్పుడైనా ఇస్తుంది. దేవుడు తన బెస్ట్ ఏకైక కుమారుణ్ణి, ఆయన సొంత కుమారుణ్ణి పాపులమైన మనకు అనుగ్రహించినట్లుగా మనం చూడగలం. ఆయన సొంత కుమారుణ్ణి ఇవ్వడానికి ఆయన వెనుకాడలేదంట. ఇక మనం ఏది అడిగినా ఆయన ఇవ్వకుండా ఉంటాడా? రోమిలకు రాసిన పత్రికలో మనం ఆ మాట చదువుతాం. ఇది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము మనకు కనబడుతూ ఉన్నది. అదేంటంటే దేవుడు తన కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ కుమారుడు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడంట? తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయన ప్రాణాన్ని ఇచ్చినట్లుగా మనం చూడగలం. ఆయన కలవరి సిలువలో మనందరి కోసము బలైపోయాడు. కలవరి సిలువలో మన కోసము ఆయన పాపిగా చేయబడ్డాడు. కలవరి సిలువలో మనము చేసినటువంటి అతిక్రమములకై మన పాపములన్నిటినీ ఆయన మీద వేసుకొని కలవరి సిలువలో మన స్థానములో
మనము పొందవలసినటువంటి ఆ దెబ్బలను, మన మీద పడవలసినటువంటి ఆ శిక్షను ఆయన మీద వేసుకొని మనందరి కోసం యేసు ప్రభువారు కలువరి శిలువలో చనిపోయినట్లుగా దేవుని వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. మన పాపములన్నిటినీ ఆయన మీద వేసుకున్నాడు. ఆయన మన కొరకు తన ప్రాణమును ఇచ్చాడు. ఎవరైతే ఈ వాక్యములో తండ్రి చిత్తము కనపడుతూ ఉన్నది, ఎవరైతే వారు ఎవరైనా కావచ్చు, ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో, ఆయన నా పాపముల కోసము చనిపోయాడు, నా మీద పడవలసినటువంటి శిక్షను ఆయన మీద వేసుకున్నాడు అని ఎవరైతే నమ్ముతారో, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో, వారు నశింపగా నిత్య జీవం పొందుతారు. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ఆ వాక్యాన్ని మనం ఇక్కడ చదువుతున్న 17వ వచనంలో, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, ఆ ఉద్దేశం ఏంటో మనకి ఇక్కడ అర్థమవుతూ ఉన్నది. నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి పంపబడ్డాడు. నశించిపోతున్నటువంటి మనలను రక్షించడానికి. రక్షణ యేసు ప్రభువారి ద్వారా మాత్రమే వస్తుంది. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడము ద్వారానే మనం రక్షించబడతాం. పాపము నుండి, శాపము నుంచి మనకు విడుదల కలుగుతుంది. రక్షణ అంటే విడుదల. దేని నుంచి విడుదల? పాపము నుంచి విడుదల. మానవుడు పాపానికి బానిసైపోయాడు. మానవుడు పాపమనే శరలో ఉన్నాడు. మానవునికి పాపమనే సంఖ్యలు వేయబడ్డాయి. వాటి నుంచి మానవుడి విడుదల పొందాలంటే ఒకే ఒక మార్గం ఉన్నది. ఆ మార్గమే యేసు ప్రభువారు. యేసు ప్రభువారు మనందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. ఇక్కడ మన యోహాను సువార్తలో దేవుడు లోకమును ప్రేమించాడని రాయబడి ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో దేవుడు సంఘమును ప్రేమించిన 5వ అధ్యాయంలో మనం చదువుతాం. గలతీయులకు రాసిన పత్రిక 2:20లో పౌలు గారు ఏమంటారంటే, ఆయన నన్ను ప్రేమించి అంటాడు. అంటే ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా మనందరినీ ప్రేమించాడు. నన్ను ప్రేమించి లోకం అనే దగ్గర మిమ్మల్ని పెట్టుకునండి. దేవుడు నన్ను ఎంతో ప్రేమించాను. మీ పేరు పెట్టుకునండి అక్కడ. దేవుడు నన్ను ఎంతో ప్రేమించాను. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. కనుక యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, పాపమనే ఆ యొక్క శరలో నుంచి మానవుణ్ణి విడుదల చేయడానికి యేసు ప్రభువారు వచ్చారు. మానవుడు త్రోవ తప్పిపోయాడు. మానవుడు పాపమనే బంధకాలలో ఉన్నాడు. తనకై తాను బయటపడాలంటే పడలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు కదా. ప్రయత్నం చేస్తున్నాడు మానవుడు. ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. ఆ పాపము నుంచి, శాపము నుంచి బయటపడడానికి ఎన్నో రకాలుగా మానవుడు చేయని ప్రయత్నము లేదు. కొంతమంది అన్నదానాలు చేస్తున్నారు, వస్త్రదానాలు చేస్తున్నారు, తీర్థయాత్రలు చేస్తున్నారు, ఎక్కడికెక్కడికో వెళ్తున్నారు, ఏమి చేయమంటే అది చేస్తున్నారు. ఎన్నో రకాలుగా ఎన్ని చేసేది ఎందుకంటే పాపము పోగొట్టుకోవడానికి. కానీ వీటి వలన పాపము పోదు. పాపములు తీసివేసే శక్తి యేసు రక్తమునకు మాత్రమే ఉన్నది. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడము ద్వారానే మనము రక్షణని రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంటుంది. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఆయన మృతులలో నుండి తిరిగి లేస్తానని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడదువు.
యేసు ప్రభు వారు ఏమన్నారు? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఏమన్నాడంటే, యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప. ఇంత స్పష్టంగా రాయబడి ఉన్నది. నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవ్వరును రారు. తండ్రి యొద్దకు వెళ్ళాలంటే, నిత్య జీవము పొందుకోవాలంటే, రక్షించబడాలంటే ఒకే ఒక మార్గము. ఆ మార్గమే యేసు ప్రభు వారు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనంలో ఏముంటుందంటే, మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను. యేసు నామములోనే రక్షణ ఉన్నది. యేసు నామములోనే మనం తండ్రితో సమాధాన పడగలం. యేసు నామములోనే మనం నిత్య జీవం పొందుకోగలం. యేసు నామములోనే మనకు నిజమైన సంతోషం వస్తుంది. యేసు నామములోనే మనం నెమ్మది పొందగలం. యేసు నామములోనే మనకు నిరీక్షణ ఉన్నది. యేసు నామములోనే పాపక్షమాపణ ఉన్నది. ఇక వేరే మార్గము లేనే లేదు, వేరే ఆప్షన్ లేనే లేదు. మానవుడికి నిజమైన శాంతి కావాలన్నా, నిజమైన ఆనందం కావాలన్నా, దేవునితో సమాధాన పడాలన్నా, పాపము నుంచి విడుదల పొందాలన్నా యేసయ్యను నమ్మాల్సిందే. యేసు ప్రభువును నమ్ముకుంటేనే వస్తుంది, లేకపోతే నిత్య నరకమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఈ లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు, ఈ లోకాన్ని పాడు చేయడానికి రాలేదు, ఈ లోకాన్ని బాగు చేయడానికి వచ్చాడు యేసు ప్రభువు వారు. ప్రైజ్ ది లార్డ్. 17వ వచనంలో ఆ మాటే మనం చదువుతున్నాం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. ప్రభువునందు ఎవరైతే విశ్వసించారో, ప్రభువుని ఎవరైతే హృదయములో చేర్చుకున్నారో వారికి తీర్పు తీర్చబడదు. ఎందుకని? యేసు ప్రభువు వారు మన కొరకు ఆల్రెడీ తీర్పు తీర్చబడ్డాడు. అవునా కాదా? మన కొరకు ఆయన అన్యాయపు తీర్పు తీర్చబడ్డాడు. ఆయన ఏ నేరమో చేయలేదు. ఆయన పరిశుద్ధుడు, నిష్కల్మషుడు. ఆయనలో ఏ లోపము లేదు. పిలాతు భార్య ఏమంటది? ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దంటది. ఆయన నీతిమంతుడు. కలవరిలో ఆయనతో పాటు వేలాడినటువంటి దొంగలలో ఒక దొంగ ఏమన్నాడంటే, ఆయన ఏ పాపమును చేయలేదు, ఈ శిక్ష మనకిది న్యాయమే, మనం దీనికి తగిన వారము, కానీ ఆయన ఏ నేరం చేయలేదు. కానీ ఆయన అన్యాయపు తీర్పు పొందాడు. అన్యాయంగా ఆయన శిక్షించబడ్డాడు. మన పాపముల కోసము ఆయన శిక్షించబడ్డాడు. ఆయనకు తీర్పు తీర్చబడింది. కానీ ఆయన యందు విశ్వాసం ఉంచితే మనకు తీర్పు తీర్చబడదు. మనకు ఆ శిక్ష మన మీదకి రాదు. ఎందుకని? మన మీద పడవలసిన శిక్ష యేసు ప్రభువారు ఆయన మీద వేసుకున్నాడు. కాబట్టి కేవలము మనం ఆయన యందు విశ్వాసం ఉంచడము ద్వారా ఆ శిక్ష నుంచి మనము తప్పించబడ్డాం. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనములో రాయబడి ఉంటుంది. ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచలేదో వారి తల మీద దేవుని తీర్పు వేలాడుతూ ఉన్నది. వారు దేవుని తీర్పు కింద ఉన్నారు. గమనించండి, దేవుని తీర్పు కింద వాళ్ళు ఉన్నారు. ఆ తీర్పు నుంచి తప్పించబడాలి అంటే వారు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే చాలు. కేవలం విశ్వసించితే చాలు. కేవలం నా పాపముల కోసం యేసు ప్రభువారు చనిపోయారు, ఆయన దేవుని కుమారునిగా విశ్వసిస్తే చాలు. నన్ను నీతిమంతునిగా చేయడానికి ఆయన తిరిగి లేశాడు. ఈ రోజు నుంచి నేను ఆయన బిడ్డగా జీవించడానికి ఇష్టపడుతున్నాను. ఆయన అధికారము క్రింద జీవించడానికి నేను ఇష్టపడుతున్నాను. ఆయనను ప్రభువుగా నేను ఒప్పుకుంటున్నాను అని విశ్వసిస్తే ఆ వ్యక్తి రక్షించబడతాడు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడు. విశ్వసింపని వాడు
దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడి. ఆ తీర్పు ఏంటిదంట? 19వ వచనంలో ఉంటుంది. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకములోనికి వచ్చును కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. మనిషి అంట చీకటినే ప్రేమిస్తున్నాడంట. యేసుప్రభువు ఈ లోకానికి వచ్చాడు, ఈ లోకములోనికి వచ్చాడు. 33.5 సంవత్సరాలు ఈ లోకములో ఆయన జీవించాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ వెలుగును గురించి మనం ప్రకటిస్తూ ఉన్నాం. కానీ ప్రజలు వెలుగు దగ్గరికి రావడం లేదంట, చీకటినే ప్రేమిస్తున్నారంట. చీకటి అంటే పాపం. చీకటి పాపమునకు సాదృశ్యముగా ఉన్నది. మానవుడు పాపమును ప్రేమిస్తున్నాడు. మానవుడు తాగుని ప్రేమిస్తున్నాడు, వ్యభిచారమును ప్రేమిస్తున్నాడు, దొంగతనమును ప్రేమిస్తున్నాడు, అన్యాయాన్ని ప్రేమిస్తున్నాడు, అక్రమమును ప్రేమిస్తున్నాడు, లంచమును ప్రేమిస్తున్నాడు. మానవుడు వీటన్నిటిని ప్రేమిస్తూ ఆయన దగ్గరకు వస్తే, ఆ వెలుగు దగ్గరకు వస్తే వాళ్ళు చేసిన అన్నీ ఎక్కడ కనపడిపోతాయో అని భయంతో వెలుగు దగ్గరికి రావటం లేదంట మానవుడు. ఆ మాటలు మనం 20వ వచనంలో కూడా మనం చదువుతాం. దుష్కార్యము చేసు ప్రతివాడును వెలుగును ద్వేషించుచు తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. యేసయ్య దగ్గరకు వస్తే అన్నీ బయటపడిపోతాయి. ఈరోజు బయటపడకపోతే ఈరోజు బయటపడతాయని భయపడుతున్నాడు మానవుడు. రేపు ఏదో ఒక రోజు ఆయన దగ్గర నిలబడొద్దా? అప్పుడు బయటపడవా? అప్పుడు ఏమైనా అవకాశం ఉంటుందా? ఇప్పుడు వస్తే ఆ పాపములన్నీ తీసివేయబడతాయి. ఇప్పుడు యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి ఎంత ఘోర పాపినైనా యేసుప్రభు వారు క్షమిస్తాడు. ఆ పాపాలను కడిగివేస్తాడు. ఆ బాకీ అంతా కొట్టివేస్తాడు. ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు. కానీ మానవుడంట దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడటం లేదంట, వెలుగు దగ్గరికి రావడానికి ఇష్టపడటం లేదంట. మానవుడు చీకట్లోనే ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకంటే చీకట్లో ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారో కనబడవు కాబట్టి. చీకట్లో ఉంటే ఏం అర్థం కాదు. ఎంతకాలం అయితే ఎంతకాలం చేయగలడు? ఎంతకాలం ఆ చీకట్లో జీవించగలడు? ఇదేం శాశ్వతం కాదు కదా. ఒకరోజు మానవుడికి ముగింపు ఉన్నది. అందుకని ఏదైనా ఉంటే ఇక్కడే సెటిల్ చేసుకోవాలి. ఇక్కడే సెటిల్ చేసుకోవాలి. దేవుని చిత్తం ఏంటి? ప్రతి మానవుడు కూడా రక్షించబడాలనేది దేవుని యొక్క చిత్తం. ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదు. అందరూ మారు మనసు పొందాలి, అందరూ రక్షించబడాలనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుని హృదయాన్ని చూసాం. ఇందాక 16వ వచనంలో దేవుని చిత్తమును చూసాం, దేవుని ప్రణాళికను చూసాం. దేవుని చిత్తం ఏంటి? అందరూ మారు మనసు పొందాలి, అందరూ నీతిమంతులుగా ఎంచబడాలి, అందరూ నిత్య జీవాన్ని పొందుకోవాలి. అది దేవుని ఆశ. ఈ లోకాన్ని నశింపజేయాలని, ఈ లోకంలో ఉన్న వారిని ఆయన నిత్య నరకానికి పంపించాలనేది దేవుని చిత్తము కాదు. దేవుని చిత్తం ఏంటంటే అందరూ నిత్య నరకమును తప్పించుకోవాలి, అందరూ దేవుని తీర్పును తప్పించుకోవాలి, అందరూ పరలోకములో ఉండాలి, అందరూ దేవుడిచ్చే రక్షణను పొందుకోవాలి. అది దేవుని చిత్తము. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే అందరికీ సువార్త అందేటట్లుగా చేస్తున్నాడు. అందరి పట్ల దేవుడు దీర్ఘశాంతమును చూపిస్తున్నాడు. వారు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా కానీ, ఎంత నీచంగా జీవించినా కానీ, ఎంత క్రూరుడుగా ఉన్నా కానీ, దేవుణ్ణి ఎంత ద్వేషించినా కానీ దేవుడు ఆ వ్యక్తి పట్ల దీర్ఘశాంతమును చూపిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆ వ్యక్తి కూడా రక్షించబడాలి. దేవుడు ఆ వ్యక్తికి ఎంత అవకాశం ఇస్తున్నాడంటే తన లైఫ్ లాంగ్ అవకాశం ఇస్తున్నాడు. వాక్యానుసారంగా మానవునికి దేవుడు ఎంత ఆయుష్నిచ్చాడు? మానవుడు 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు. దేవుడు మానవుడు ఎంత దుర్మార్గంగా జీవించినా మానవుడికి దేవుడి దీర్ఘాయుష్ను దేవుడు ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఏదో ఒకరోజు అతను రక్షించబడతాడు.
నోవాహు కాలంలో ప్రజలు భయంకరంగా పాపం చేస్తున్నారంట, విచ్చలవిడిగా పాపం చేస్తున్నారంట. కానీ నోవాహు కుటుంబం దేవుని యందు విశ్వాసం ఉంచింది. నోవాహుతో దేవుడు చెప్పాడు, నేను ఈ లోకం మీదకి జలప్రలయమును రప్పించబోతున్నాను, నీకోసం నీ కుటుంబం కోసం నువ్వేం చేస్తావు, ఓడను నిర్మించుకో. నోవాహు ఎంతకాలం ఓడ నిర్మించాడంట? 120 సంవత్సరాలు నోవాహు ఓడను నిర్మించాడంట. మానవుని ఆయుష్ అంతా 120 సంవత్సరాలు కుదించాడంట దేవుడు అప్పటికి. అంటే మానవుడికి దేవుడు అన్ని అవకాశాలు ఇచ్చాడో ఆలోచించండి. అయినా మానవుడు దేవుని మాట వినలేదు. నోవాహు దేవుని వాక్యాన్ని ప్రకటించాడు, తీర్పును గురించి ప్రకటించాడు. జలప్రలయం రాబోతూ ఉన్నది, ఈ లోకమంతా కూడా నశించబోతూ ఉన్నది, కాబట్టి మేల్కొనండి, ఓడలోనికి రండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి. కానీ నోవాహు కుటుంబం తప్ప ఆనాడు ఒక్కరు కూడా నోవాహు మాటలు వినలేదంట. ఈ దినాలు ఎలా ఉన్నాయంటే నోవాహు దినాల్లాగా ఉన్నాయంట. నోవాహు దినాలు లాగానే ఉన్నాయి. దేవుడు మానవుడిని ప్రేమించి, ఈ లోకమును ప్రేమించి అనేక రీతులుగా దేవుడు తన ప్రేమను తెలియజేస్తున్నాడు. దేవుడు మీకోసం చనిపోయాడు. యేసు ప్రభువారు కలవరి సిలువలో మనందరి కోసం చనిపోయాడు, మీకోసం చనిపోయి, మీ పాపముల కోసం చనిపోయాడు. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచండి. ప్రభువునందు విశ్వాసం ఉంచితే మీరు రక్షించబడతారు, తీర్పు నుంచి తప్పించబడతారు, రాబోయే ఉగ్రత నుంచి తప్పించబడతారు, నిత్య నరకము నుంచి తప్పించబడతారు. దేవుడు టీవీల ద్వారా, కరపత్రికల ద్వారా, వీధి సువార్తల ద్వారా, వ్యక్తిగత సువార్త పరిచర్య ద్వారా, ఇరుగు పొరుగు వారు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇలా సంఘముల ద్వారా అనేక రీతులుగా దేవుడు తన ప్రేమను తెలియజేస్తున్నాడు. కానీ మానవుడు తన హృదయాన్ని కఠినం చేసుకుంటున్నాడంట. అయినా దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి పదే పదే దేవుడు సువార్తను తెలియజేస్తున్నాడు. గుడ్ న్యూస్ ఏంటిదా? సువార్త. యేసయ్యను గురించిన వార్తే సువార్త. ఆ సువార్త ఏంటి? నీ పాపముల కోసం నువ్వు చనిపోవలసిన పని లేదు, ఒక ఆయన చనిపోయాడు. నీ పాపముల కోసం నువ్వు వెల చెల్లించవలసిన పని లేదు, ఒక ఆయన చెల్లించాడు. నువ్వు కేవలం విశ్వసిస్తే చాలు. ఎవరైతే వెల చెల్లించారో, ఎవరైతే నీ పాపాల కోసం చనిపోయారో ఆ యేసు ప్రభువునందు నువ్వు విశ్వాసం ఉంచితే నీ బాకీ అంతా కొట్టివేయబడుతుంది. నువ్వు రక్షించబడతావు, నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావు, దేవునితో నువ్వు సమాధాన పడతావు. ఇది శుభవార్త. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిందే ఎవరి కోసం అంటే, ఎవరి కోసం వచ్చాడు ఆయన? పాపులను రక్షించడానికి వచ్చి, నీతిమంతుల కోసం రాలేదంట, పాపుల కోసం వచ్చాడంట యేసు ప్రభువారు. కొంతమంది అంటూ ఉంటారు, నన్ను కూడా దేవుడు రక్షిస్తాడా? నేను చాలా దుర్మార్గునండి, ఒక నీచమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాను. ఎస్, యేసు ప్రభువారు నీ కోసం కూడా వచ్చాడు. యేసు ప్రభువారు రక్తము కడగా లేనంత ఘోరమైన పాపము లేనే లేదు. ఎంత ఘోరమైన పాపినైనా యేసు ప్రభువారు తన రక్తము చేత పవిత్రపరుస్తాడు. కనుక దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే తన ప్రియ కుమారుణ్ణి మన కోసము ఇచ్చాడు. అంతగా ప్రేమించాడు. కేవలం యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే మనం పొందుకునే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఆ ప్రేమకు మనము పాత్రులం అవుతాం. హల్లెలూయా. ఆ ప్రేమకు మనము పాత్రులం అవుతాం. ఒక్కసారి ఆయన ప్రేమకు మనము పాత్రులమయ్యామంటే ఆ ప్రేమ నుంచి లోకములు ఏది మనల్ని వేరు చేయలేదు. శ్రమైనను, ఖడ్గమైనను, ఇరుకైనను, ఇబ్బంది అయినను, మరణమైనను ఏది కూడా క్రీస్తు ప్రేమ నుంచి మనలను ఏది కూడా ఎడబాపదు అని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చదువుతాం. ఆ ప్రేమను మనము అనుభవిస్తూ ఉంటాం. ప్రతిరోజు కూడా దేవుని ప్రేమను మనం ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం. అప్పటి వరకు మనం ఆయన ప్రేమను గురించి విన్నాం. ఒక్కసారి ఆయన ప్రేమను గురించి విని యేసయ్యను మన హృదయంలో చేర్చుకుంటే ఆ క్షణం నుంచి యేసయ్య ప్రేమను ప్రాక్టికల్గా అనుభవిస్తూ ఉంటాం. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఆయన ప్రేమను అనుభవించాలనేది దేవుని యొక్క చిత్తం. కనుక ప్రతిరోజు కూడా ఆయన ప్రేమను
అనుభవించే వారముగా మనముందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడు అయిన మా గొప్ప దేవుడా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును కొందనాలయ్యా. మీరు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు, అందుకై స్తుతిస్తూ మహింపరుస్తున్నాను నాయన. నీ ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించారు అయ్యా, మా కోసం నీ ప్రాణాన్ని పెట్టారు, అందుకై స్తోత్రాలు. నీ యందు విశ్వాసం ఉంచినటువంటి మాకు నిత్య జీవాన్ని ఇచ్చారు, అందుకై స్తోత్రాలు. కానీ విశ్వసించని వారు ఎంతోమంది మా చుట్టూ ఉన్నారు నాయన. వారిని కూడా రక్షించండి ప్రభువా. వారి హృదయాలు తెరవండి, వారి మనసులు తెరవండి. ఆనాడు లూదియా హృదయమును మీరు ఏ రీతిగా తెరిచారో ప్రభువా, మా ఇరుగు పొరుగు వారిని నిన్ను అంగీకరించినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు, వారి హృదయాలు కూడా తెరిసి ప్రభువా, వారు నిన్ను నిజమైన దేవునిగా చూసినట్లుగా సహాయము దయచేయండి ప్రభువా. నీ సిలువ ప్రేమను వారు అర్థం చేసుకునే కృప అనుగ్రహించండి నాయన. కనికరించి మా గ్రామాన్ని రక్షించండి, సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని రక్షించండి ప్రభువా, కృప చూపించండి. ఈరోజు శ్రద్ధగా నీ మాటలు విన్న నీ బిడ్డలందరినీ మీరు బహుగా ఆశీర్వదించి దీవించమని మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన శక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి గణపరచి బహు వినయముగా వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. శ్రద్ధగా వాక్యమైన మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకొనిచున్నాను.